హాయ్ హలో నమస్తే. నేను మీ సురేందర్. వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. ఆర్ఆర్ న్యూస్ హెచ్డి ఛానల్కు మీ అందరికీ స్వాగతం అండి. మార్నింగ్ న్యూస్లో భాగంగా జర్నలిస్ట్ కోణం అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా మరొకసారి మీ ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు ఏంటి, ఆ ప్రధాన వార్తల ఉన్న సారాంశం ఏంటి అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా మా ఆర్ఆర్ న్యూస్ హెచ్డి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఈరోజు ప్రధానంగా మిగతా పత్రికల్లో వచ్చిన వార్తల్ని ఒకసారి చూస్తే, ఏదైతే నిన్న జరిగిన ఈ అదానీ కంపెనీకి సంబంధించిన అంశం ఏదైతే ఉందో, ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని కూడా ఇప్పుడు ఇది కుదిపేస్తున్న పరిస్థితి. గౌతమ్ అదానికి సంబంధించిన ఈ యొక్క ఏదైతే స్కామ్ ఉందో ఆ స్కామ్ కు సంబంధించి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా, అదేవిధంగా అమెరికా, కెన్యా వంటి ఇతర దేశాల్లో కూడా ఈ అదానీ గ్రూప్ కంపెనీకి సంబంధించిన చర్చ నడుస్తుందని చెప్పొచ్చు. ఏదైతే 2200 కోట్ల ఈ లంచానికి లంచం ఇచ్చేందుకు ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈ అదానికి సంస్థకు సంబంధించిన వాళ్ళు ఆ లంచం ఇవ్వజూపడం అనే దాని మీద న్యూయార్క్ లో కేసు నమోదు కావడం జరిగింది. ఈ అదాని సహా మరొక 6 పైన కూడా అక్కడ ఎఫ్ఐఆర్ బుక్ అయింది. దీనికి సంబంధించి ఇప్పుడు మొత్తం దేశంలో ఇదే చర్చ నడుస్తుంది. ఏదైతే 6 రాష్ట్రాలకు సంబంధించిన ఈ కొన్ని కాంట్రాక్ట్ల సమయంలో వాళ్ళు ఏదైతే కాంట్రాక్ట్ ఇవ్వడానికి లంచాలు ఇస్తామని చెప్పేసి కూడా, కమిషన్లు ఇస్తామని చెప్పేసి కూడా ఆయా కంపెనీలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ అధినేతలు ఉన్నారో వాళ్లకు సంబంధం కుదుర్చుకున్నట్టుగా అక్కడ నిన్న ఏదైతే న్యాయ సలహా సంబంధించిన కీలక అంశాలు బయటికి వచ్చాయో దీనిపైన ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతుంది. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీకి తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఏదైతే ఈ అదానిని అరెస్ట్ చేయాలి, అదాని వెనుక ఉన్న ఎవరైతే ఉన్నారో మోడీ, అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా మోడీ సహా మిగతా వారి హస్తం ఉంది. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కూపీ లాగాలని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఆ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా దీని మీద ఫోకస్ చేస్తుంది. ఏదైతే ఈ అదానీ గ్రూప్ కంపెనీకి సంబంధించిన ఈ ప్రభుత్వం గత 10 ఏళ్ళు కూడా మోడీ వాళ్ళని ఎంటేసుకొని తిరిగాడో, వాళ్ళకి పెద్ద మొత్తంలో ఆ పార్టీకి కావచ్చు, వాళ్ళకి కావచ్చు ఈ పెట్టుబడులు కానీ లేదంటే ఆదాయం కానీ సమకూర్చడం జరిగిందని చెప్పేసి నిన్న రాహుల్ గాంధీ మాట్లాడిన విషయం చూస్తుంటే, నిజంగా ఈ అదానీ గ్రూప్ కంపెనీ అనేది ఎంతమందికి లోపాయికారంగా ఒప్పందాలు జరిగినాయి, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, అదేవిధంగా భారతదేశంలో ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టే సమయంలో ఏదైతే ఈ అక్కడ ప్రభుత్వాలకు, అక్కడ అధినేతలకు ఎవరు ఎంత మొత్తంలో చెల్లించారు, ఎంత పెద్ద కాంట్రాక్టులు వీళ్ళు తీసుకున్నారు అనేది ఇప్పుడు ప్రస్తుతము దీనిపైనే గూగుల్లో అందరూ కూడా సెర్చ్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఎందుకంటే ఈ అదానీ సంస్థలు ఎన్ని కంపెనీలకు ఎన్ని కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకు ఏ రాష్ట్రంలో ఏ వ్యాపారాలు, ఏ కాంట్రాక్ట్లు ఉన్నాయి అనే దాని మీద ఇప్పుడు దాదాపు ఇదే చర్చ నడుస్తుంది. అయితే ఇది నిన్న పెద్ద వార్తగా చెప్పొచ్చు. దాదాపు అన్ని పత్రికలలో కూడా దీన్నే హైలైట్ చేయడం జరిగింది. నిజంగా ఈ అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన వ్యవహారం బయటపడ్డ తర్వాత ఏదో ఈ స్టాక్ మార్కెట్లు కూడా పెద్ద మొత్తంలో కూడా ఇది నష్టపోవడం జరిగింది. అదానీ గ్రూప్ సంస్థలు అయితే తీవ్రంగా నష్టపోయాయి. అదేవిధంగా మిగతా వాటిలలో పెట్టుబడి పెట్టిన వాళ్ళకు కూడా కొంత నష్టం చేకూర్చిందని చెప్పొచ్చు. ఇది భారతదేశంలో ఇది ఇప్పుడు తీవ్ర చర్చగా నడుస్తుంది. ఏదైతే ఈ గౌతమ్ అదానికి సంబంధించిన ఈ లంచానికి సంబంధించిన 22,000 కోట్లకు ఇది ఎట్లా తీసుకున్నారు, ఏంది, ఎవరెవరికి ఇచ్చారు. ఇంకో విమర్శ ఏమొస్తుంది అని అంటే, గతంలో ఏపీలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ప్రస్తుతం కాంగ్రెస్ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి పేర్లు కూడా వినపడుతున్నాయి. ఈ ప్రభుత్వాలకు కూడా వాళ్ళు కొంత మొత్తంలో అప్పచెప్పారు. గతంలో ఈ ఏపీలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైతే కాంట్రాక్టులు అదానీ కంపెనీకి అప్పచెప్పారో అక్కడ ముడుపులు తీసుకున్నారని చెప్పేసి కూడా దాదాపు కొన్ని పత్రికల్లో ఇది హైలైట్ కావడం జరిగింది. అయితే ఏది ఏమైనా కానీ ఈ అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు సంబంధించిన ఈ లంచం వ్యవహారము ఇప్పుడు యావత్ దేశాన్ని
కుదిపిస్తుందని చెప్పొచ్చు. చూడాలి నిజంగా దీనిపైన ఎంతవరకు ఈ దర్యాప్తు సంస్థలు నిగ్గు తెలుస్తాయి, వీళ్ళపైన ఎవరెవరి హస్తం ఉంది అనే దాని మీద ఆధారాలు బయట తీస్తారా, లేదంటే దాన్ని లోపలనే మూసేసి దాన్ని తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటారా అనేది చూడాలి. ఎందుకంటే అమెరికా దేశంలో ఈ కేసు, న్యూయార్క్ లో కేసు నమోదు కావడం, ఇది యావత్ దేశంలో కూడా ఇప్పుడు అది మంట అనేది ఇప్పుడు తీవ్ర చర్చగా నడుస్తుంది. దాదాపు అన్ని పత్రికలలో ఇది ఒక హైలైట్ వార్తగా చూడవచ్చు. ఇక మరొక అంశం ఏంటి అని అంటే, నిన్న 9 నెలల ట్రైనింగ్ తీసుకున్న తర్వాత 8,000 మంది పోలీసులు, ఈ కానిస్టేబుల్స్ నిన్న పరేడ్ కంప్లీట్ చేసుకొని ఈ రోజు నుంచి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఈ రోజు నుంచి వాళ్ళు కొలువులో జాయిన్ కానున్నారు. సో వీళ్ళందరూ కూడా జిల్లా అంటే ఒక హైదరాబాద్ సహా దాదాపు అన్ని జిల్లాలలో ఉన్న ఈ ట్రైనింగ్ కేంద్రాలలో ఈ ఎవరైతే ఈ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. 9 నెలల పాటు వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో ఇష్టంతో డ్యూటీకి జాయిన్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ట్రైనింగ్ లో ప్రతిభ కనబరిచిన వాళ్లకు నిన్న హైదరాబాద్ లో డీజీపీ కావచ్చు, అదేవిధంగా ఆ ప్రాంతాలలో నల్గొండ ఇలాంటి ప్రాంతాలలో మంత్రులు, అదేవిధంగా అక్కడి ఎస్పీలు కూడా వాళ్ళకు బహుమతులు అందజేయడం జరిగింది. దాదాపు అన్ని పత్రికలలో ఇది ఒక 8,000 మంది ఒకేసారి ఈ పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీ ఎక్కడం, వీళ్ళందరూ కూడా ఒకేసారి ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఏదైతే విజయవంతంగా డ్యూటీలో ఎక్కబోతున్నారో వీళ్ళందరూ కూడా ఆ పిల్లల అభ్యర్థులకు సంబంధించిన పేరెంట్స్ కావచ్చు, భర్తలు భార్యలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా పిలిచి కుటుంబ సభ్యులందరూ కూడా పిలిచి వాళ్ళకు ఒక సన్మానం లాంటిది చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందోత్సవాల మధ్య, మా పిల్లలు మేము పేద కుటుంబం నుంచి వచ్చినాము, మా పరిస్థితి ఇది, మా బ్యాక్గ్రౌండ్ ఇది, మాది పల్లెటూరు, మేము వ్యవసాయ కుటుంబం అనే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధలు గాథలు వెళ్ళబోచుకోవడం జరిగింది. సో చాలా మందికి కూడా ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలిసారి ఏదైతే ఈ కానిస్టేబుల్ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నియామకం పూర్తి చేసిందో వాళ్ళందరికీ కూడా నిన్న ట్రైనింగ్ పూర్తయింది. అందరూ కూడా వాళ్ళకు ఆ సమయంలో భావోద్వేగానికి గురి కావడం జరిగింది. ఇది కూడా దాదాపు ఈ పోలీస్ పరేడ్కి సంబంధించిన అంశం కూడా దాదాపు అన్ని పత్రికలలో హైలైట్ చేయడం జరిగింది. ఇక మరో ప్రధాన వార్త ఏంటి అని అంటే, నిరుద్యోగులు ఏదైతే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ రాసే ఉద్యోగులు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ టీజీపీఎస్సీ ఒక అప్డేట్ తెలియజేయడం జరిగింది. ఈ అప్డేట్ ఏంటంటే, డిసెంబర్ 9వ తారీఖు నుంచి వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్స్ అవైలబుల్లో ఉంటాయని చెప్పేసి కూడా నిన్న ప్రకటించడం జరిగింది. అంటే మనకు డిసెంబర్ 15, 16 తారీఖుల్లో ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉన్న విషయం మనకు అందరికీ తెలుసు. సో ఎంతమంది అయితే ఈ 5 లక్షల పైన ఎగ్జామ్ రాయబోతున్నారు. ఈ ఎగ్జామ్స్ కు దాదాపు నిరుద్యోగులందరూ కూడా చాలా రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా ఇది వాయిదా పడుతూ వచ్చింది. సో ఈ ప్రభుత్వం వచ్చినాక డిసెంబర్ లో చెప్పేసి ముందే డేట్ అనౌన్స్ చేసింది. ఆ డేట్ ప్రకారం ఈ డిసెంబర్ 15, 16 తారీఖులలో ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ నడవనున్నాయి. 2 రోజుల పాటు దాదాపు 15, 16 తారీఖులో ఉదయం ఒక ఎగ్జాము, సాయంత్రం మధ్యాహ్నం ఒక ఎగ్జాము, అదేవిధంగా మరుసటి రోజు కూడా ఉదయం ఒక ఎగ్జాము, మధ్యాహ్నం ఒక ఎగ్జాము, మొత్తం 4 పేపర్లకు గాను ఈ ఉద్యోగాలకు సంబంధించిన డేటు మనకు నిన్న టీజీపీఎస్సీ అనేది వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది. 9వ తారీఖు నుంచి కూడా అందరూ ఈ టీజీపీఎస్సీ వెబ్సైట్ లో హాల్ టికెట్లు పొందవచ్చు. సో ఉదయం 10 గంటలకు మొదటి పేపరు, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు 2వ పేపరు, తెల్లారి 3వ పేపరు, 4వ పేపర్ కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా ప్రకటన చేయడం జరిగింది. ఏదైతే ఈ 1 నిమిషము ఆలస్యం అనేది ఏదైతే ఉందో దాంట్లో ఆ విషయంలో కూడా ప్రభుత్వం కొంచెం ఆలోచిస్తే బాగుంటది అనేది మా యొక్క సలహా. ఎందుకంటే మొన్న గ్రూప్ 3 ఎగ్జామ్ రాసినప్పుడు కొంతమంది అభ్యర్థులు మనం చూసినాం. ఆ అభ్యర్థులు ఏదో కారణాల ద్వారా బస్సు లేట్ అవ్వడం, లేదంటే బైక్ పంచర్ అవ్వడం, లేదంటే పెట్రోల్ అయిపోవడం, ఏదో చిన్న కారణాల వల్ల, లేదంటే అడ్రస్ దొరకకపోవడం, ఏదైతే ఈ ఎగ్జామినేషన్ సెంటర్ ఇక్కడ ఉంటే ఇంకో చోటకు వెళ్ళడం, ఇలాంటి చిన్న సమస్యల వల్ల కొంతమంది ఉద్యోగ ఎగ్జామ్ ఏదైతే ప్రిపేర్ అయ్యి కూడా ఎగ్జామ్ రాయలేకపోయిన వారిని మనం చూసినాం. ఒక వ్యక్తి హాల్ టికెట్ చింపేసి మరి దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసినాం. ఎవరైతే పోలీసులు కానీ అక్కడ అధికారులు కానీ పాపం వాళ్ళు కూడా చెప్పడానికి
చెప్పడానికి ఏం లేదు, కానీ వాళ్ళు ప్రభుత్వం కావచ్చు, అదే ఉన్నతాధికారులు ఏదైతే వాళ్ళకు గైడ్ చేస్తారో దాని ప్రకారమే వాళ్ళు నడుచుకుంటారు. పోలీసులు కావచ్చు, అక్కడ ఉన్న ఇన్సులేషన్ సంబంధించిన ఎవరైతే చీఫ్ ఆఫీసర్లు అయితే ఉంటారో వాళ్ళు కూడా ఎవరైనా సరే ఏదైతే ఆ గేట్ క్లోజ్ చేసిన సంబంధించిన ఫోటోలు కానీ లేదంటే ఇతరత్ర విషయాలకు వెంటనే వాళ్ళ పై ఆఫీసర్లకు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత వచ్చిన వాళ్ళని వాళ్ళు నిజంగానే కఠిన వ్యవహరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇకనైనా ఒకవేళ ప్రభుత్వం దానికి ఎగ్జామ్షన్ ఇస్తే పర్వాలేదు, ఎందుకంటే ఇది రిటర్న్ ఎగ్జామ్ కాబట్టి నిజంగా ఒక 10 నిమిషాలు లేటుగా పోతే వాడికే లేట్ అవుతుంది ఎగ్జామ్. దానివల్ల ఒక 10 మార్కులు 20 మార్కులు కోల్పోవడం జరుగుతుంది. అంతేగాని ప్రభుత్వానికి కానీ అక్కడ టీజీపీఎస్సీ కానీ వచ్చే నష్టమేం లేదు. కానీ ఎందుకు లేట్ చేస్తున్నారు, ఎందుకు లేటుగా వస్తే వాళ్ళని అవాయిడ్ చేస్తున్నారు అనేది ఒకసారి ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచిస్తే మంచిది. సరే, అభ్యర్థులు కూడా నిజంగా ఒక ఏమంటారు, ఒక సీరియస్నెస్ అనేది ఉండాలి. ఎవరైతే ఈ ఎగ్జామ్ రాయాలని అనుకుంటున్నారో, ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు సీరియస్నెస్ అనేది ఉండాలి. 10 గంటలకు ఎగ్జామ్ అంటే ఇంట్లోకి వెళ్ళి 9 గంటలకు వెళ్ళడం కాదు. 10 గంటలకు ఎగ్జామ్ అంటే 1 గంట ముందే ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది. కొంచెం లోపలికి వెళ్ళాక కూడా కొంచెం రిలాక్స్ గా ఎగ్జామ్ రాయడానికి అనుకూలంగా ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కోణంలో ఆలోచిస్తే మంచిగా ఉంటది. ఇంకో విషయం ఏంటి అంటే, ఏదైతే దూర ప్రాంతాలలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఎగ్జామినేషన్ సెంటర్ కు దూరంగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఒక అడుగు ముందు రోజు కానీ లేదంటే అంతకన్నా ముందు రోజు కానీ సెంటర్ చూసుకోవడం కానీ, లేదంటే బస్సు రూట్ కానీ లేదంటే బైక్ రూట్ కానీ తెలుసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ అనేవి చాలా తక్కువ అరుదుగా పడుతుంటాయి ఈ నోటిఫికేషన్లు అనేవి. ఎందుకంటే గత 10 ఏళ్ళు మనం చూసినాం, పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో గ్రూప్ 1 అనేది మొన్ననే ఫస్ట్ టైం జరిగింది ఈ 10 ఏళ్ళ చరిత్రలో. ఇప్పుడు గ్రూప్ 2 ఇది రెండోసారి జరుగుతుంది. అంటే ఇట్లా గ్రూప్ 3 ఫస్ట్ టైం జరిగింది. ఇలా నోటిఫికేషన్లు మన పాలకులు కావచ్చు, మన ప్రభుత్వ పెద్దలు ఏదవుతున్నారో వాళ్ళు అరుదుగా ఇస్తుంటారు. కాబట్టి వచ్చేదాన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి మేము సలహా ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్కు దయచేసి ముందుగా బయలుదేరండి. ఈ యొక్క వారం ఏదైతే ఈ 10 రోజుల గడువు ఏదైతే ఉందో 10 రోజులు కూడా కొంచెం పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే గ్రూప్ 3 ఎగ్జామ్ రాసిన వాళ్ళు చాలా మంది కూడా పేపర్ కొంచెం డెప్త్ గా రావడం జరుగుతుంది. ఇట్లా అంటే ఫస్ట్ పేపర్ కు టైం సరిపోలేదు, అదే విధంగా కొంచెం క్వశ్చనింగ్ అనేది కొద్దిగా పెద్దగా ఇస్తున్నారు అని చెప్పేసి ఇన్ని ఏదైతే ఉన్నారో ఎగ్జామ్ దాదాపు ఈ గ్రూప్ 2 రాసే వాళ్ళు దాదాపు కొంతమంది రాసే ఉంటారు గ్రూప్ 3. అలాంటి వాళ్ళకి అనుభవం అయిందని అనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా సీరియస్ గా ప్రిపేర్ అయ్యి ఈ మొబైల్ ఫోన్ కానీ లేదంటే ఈ కాల్స్ కానీ ఈ టీవీ కానీ అయితే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ అవాయిడ్ చేసి కొంచెము ఈ సీరియస్ గా ప్రిపేర్ అయ్యి తక్కువ పోస్టులకు ఎక్కువ మంది కాంపిటీషన్ ఉంది కాబట్టి ఎక్కువ మంది కొంచెం ఎక్కువ కష్టపడాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అదే విధంగా నిన్న ఏదైతే ఈ మరొక వార్త ఏదైతే ఉందో ఈ లగచర్ల ఘటనకు సంబంధించిన అంశం మీద నిన్న వాదనలు జరిగినాయి. కోర్టు వాదనలు జరిగిన క్రమంలో ప్రభుత్వం అక్కడ ఏమి వినిపించింది అని అంటే, ప్రభుత్వం తరఫున లాగిన విషయాలు చూస్తే నిజంగా కంగు తినే పరిస్థితి అయితే కొడుతుంది. ఎవరైతే ఈ కేటీఆర్ కుట్రలో భాగంగానే లగచర్లలో ఈ కలెక్టర్ పైన కావచ్చు, రెవెన్యూ అధికారుల పైన తీవ్రంగా కలెక్టర్ ను హత్య చేసేందుకు కుట్ర జరిగింది. దీనికి పెద్ద మొత్తంలో డబ్బులు కూడా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అందుకే హైదరాబాద్ నుంచి ఈ సురేష్ అనే వ్యక్తిని అక్కడికి పంపించడం జరిగింది. అంటే కలెక్టర్ ను చంపేందుకే అక్కడికి వెళ్ళాడు. కేటీఆర్ దీనికి డైరెక్షన్ లో ఆయన ఎవరైతే పట్నం నరేందర్ రెడ్డి ఉండో ఆయన పనిచేశాడని చెప్పేసి కూడా నిన్న ప్రభుత్వం తరఫున లాయరు అక్కడ కొంత సమాచారాన్ని ఏదైతే ఈ సురేష్ కు సంబంధించిన ఫోన్ డేటా కావచ్చు లేదైతే ఇతర ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది. వాస్తవాలు ఏదైనా కానీ నిజంగా ఈ ఉన్నతాధికారుల పైన కావచ్చు, కలెక్టర్ పైన కావచ్చు, ఈ బీఆర్ఎస్ బీజేపీ లేదంటే రైతులు గ్రామస్తులు లేకపోతే డబ్బులు తీసుకొని వచ్చే గూండాలో ఎవరైనా సరే అధికారుల పైన చేయి చేసుకోవడం అనేది చాలా పొరపాటు. ఎందుకంటే వాళ్ళు పెద్ద చదువులు చదివి ఒక ప్రజలకు కానీ లేదంటే సమాజానికి సేవ చేస్తామని చెప్పేసి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అనే వృత్తిని ఎన్నుకోవడం జరుగుతుంది. దాంట్లో ఏదో ఒక డబ్బులు వస్తాయని చెప్పి లేదంటే ఇంకో హోదా కోసము చాలా మంది అలాంటి చేయరు. ఎందుకంటే దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ గా ఒక హాబీతోని ఒక ఇంట్రెస్ట్ తోని ఆ వృత్తిలోకి రావడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళి కూడా దేశం వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ క్రమంలో వాళ్ళ పైన దాడి చేసి వాళ్ళని హత్య గాయపరచడం అనేది చాలా పొరపాటు అండి. నిజంగా ఈ సురేష్ అనే వ్యక్తికి వెనకాల ఉన్నాడా లేదంటే కేసీఆర్ ఉన్నాడా, బీఆర్ఎస్ పార్టీ ఉన్నదా, లేకపోతే లోకల్ ఎమ్మెల్యే
పట్నం రెడ్డి లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారు అనే దాని మీద ప్రభుత్వం నిజంగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపి నిజంగా ఇలా హస్తం ఉన్నదా, వీళ్ళు ఎందుకు భయపెట్టడానికి చేసిరా లేదంటే చంపేయడానికి చేసిరా, అసలు ఈ కుట్ర కల దాగి ఉన్న స్టోరీ ఏంది, అసలు వాస్తవాలు ఏంది అనే దాని మీద ఆరా తీయాలి. ఖచ్చితంగా వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాము మేము కూడా. ఎందుకంటే నిన్న ప్రభుత్వం చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళు నిజంగా తప్పుడు ఆరోపణలు చేశారా లేదంటే వాళ్ళ దగ్గర నిజంగా ఎవిడెన్స్ ఉందా అనేది మనకు తెలియదు. కానీ కోర్టులో జరిగిన మొన్ననేమో ప్రభుత్వం మీద కోర్టు సీరియస్ అయిన వార్తని నిన్న మనం చూసినాం. ఈ రోజేమో నిన్న ప్రభుత్వం ఏమో బీఆర్ కేసీఆర్ కేటీఆర్ల కుట్రతోనే ఇది కోర్టులలో వీళ్ళు డీల్ చేసుకొని ఈ కలెక్టర్ని చంపేందుకు ప్లాన్ చేసిరని చెప్పేసి కూడా నిన్న వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఏది ఏమైనా కానీ ఈ లగచర్లకు సంబంధించిన ఈ భూసేకరణ అనే అంశం పైన ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి. అది ఎట్ ది సేమ్ టైం ఇక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో గిరిజనులు అని చెప్తున్నారు కదా, ఆ గిరిజనులు కానీ రైతులు కానీ వాళ్ళు కూడా ఒకసారి పునరాలోచన చేయాలి. ఎందుకంటే ఎందుకు వీళ్ళు భూసేకరణ చేపడుతున్నారు అనే యాంగిల్లో ఒక రైతులు ఆలోచిస్తే, ఈ ప్రభుత్వం ఏంటంటే వీళ్ళ భూమి తీసుకుంటున్నాం కదా, రేపటి రోజు వీళ్ళకు అన్యాయం జరుగుతుంటది, వీళ్ళకు మరి ఎట్లా ఎక్కువ రోజులు బతకాలంటే వీళ్ళు ఏం చేయాలి, ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి పంపించే ప్రయత్నం చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము కోరుకునేది ఒక్కటే, ఖచ్చితంగా మా మార్నింగ్ న్యూస్ లో మేము పెట్టే వీడియో ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు కమెంట్ రూపంలో తెలియజేయమని మేము పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాము.